టైమర్ రెజల్యూషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను ఎలా అయితే ఫాలో అయ్యానో స్టెప్స్ మీరు కూడా అవి ఫాలో అయ్యి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది ఈ టైమర్ రెజల్యూషన్నే వాడుతూ ఉంటారు, గేమర్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ. సో మీరు కూడా ఓన్లీ ట్రస్టెడ్ సైట్స్ నుంచే టైమర్ రెజల్యూషన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ ఫ్రీ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇది విండోస్ 11, 10, 7 అండ్ వేరే వర్జన్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఒక వార్నింగ్ కూడా ఉంది, అఫీషియల్ సైట్ నుంచి మాత్రమే టైమర్ రెజల్యూషన్ డౌన్లోడ్ చేసుకుందని. మనకి ఇక్కడ విండోస్ 11 కదా కావాల్సింది. ఇక్కడ మనం స్క్రోల్ చేస్తే కంప్లీట్గా కిందికి వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఫ్రీ వర్జన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకు డౌన్లోడ్ అయిపోయింది, దీన్ని ఓపెన్ చేద్దాం. టైమర్ రెజల్యూషన్ డౌన్లోడ్ చేశాక మనకి ఇలా చిన్న విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మాక్సిమం క్లిక్ చేయాలి. ఇలా మాక్సిమైజ్ చేయడం వల్ల మన క్లాక్ స్పీడ్ 15.6 మిల్లీ సెకండ్స్ నుంచి 0.5 మిల్లీ సెకండ్స్కి వస్తుంది. దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు స్టటరింగ్ ఇష్యూస్ కానీ, FPS డ్రాప్ అవడము, లేదంటే స్ట్రక్ అవడము, ఇన్పుట్ లాగ్ ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ వన్స్ మనం గేమ్ ఆడిన తర్వాత మనం కావాలంటే నార్మల్ పొజిషన్కి మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ డిఫాల్ట్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది మన క్లాక్ స్పీడ్. విజువల్ ఎఫెక్ట్స్ లైక్ యానిమేషన్స్, షాడోస్, ఫేడ్స్ వీటిని టర్న్ ఆఫ్ చేస్తే మన పీసీ కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. సో వీటిని టర్న్ ఆఫ్ చేయాలంటే ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత సిస్టమ్స్ అండ్ కొంచెం స్క్రోల్ చేస్తే కింద మనకి అబౌట్ ఉంటుంది. ఇక్కడ అబౌట్ క్లిక్ చేసిన తర్వాత మనకు రిలేటెడ్ లింక్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విండోలో పర్ఫార్మెన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ కనపడతాయి. దీంట్లో మనం అడ్జస్ట్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. ఈ కింద కనపడుతున్న ఆప్షన్స్లో స్మూత్ ఎడ్జెస్ ఆఫ్ స్క్రీన్ ఫోన్స్ అని ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం విజువల్ ఎఫెక్ట్స్ని డిజేబుల్ చేసాం కాబట్టి టెక్స్ట్ అనేది కొంచెం పిక్సలేటెడ్గా కాకుండా కొంచెం స్మూత్గా కనపడుతుంది. అండ్ క్లిక్ అప్లై అండ్ దెన్ ఓకే. సో ఇందాక చెప్పినట్టే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మన పీసీ కొంచెం లైట్ వెయిట్గా ఫీల్ అవుతుంది, కొంచెం ఫాస్ట్